సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి శ్రీ సాయి సచేత 576వ పేజీలో 39వ అధ్యాయం 61వ నుంచిలో చదువుతున్నాము. సూర్యచంద్రులు ఎప్పుడు ప్రకాశవంతంగా ఉంటారు, కానీ గ్రహణ సమయంలో రాహుకేతులు అడ్డు రావడం వల్ల మన దృష్టికి అవరోధం కలుగుతుంది. అది మన దృష్టికి కలిగే అడ్డు, కానీ సూర్యచంద్రులకు ఏ అడ్డు లేదు. అట్లే జ్ఞానం ఏ అడ్డు లేకుండా స్వస్థానంలో స్వతసిద్ధంగా ఉంటుంది. వస్తువులను కళ్ళతో చూసి తెలుసుకునే శక్తి జ్ఞానం, కానీ కళ్ళకు పొరలు వస్తే అది అజ్ఞానం. దానిని తొలగించడం అవసరం. ఆ పొరలను హస్తకౌశలంతో తొలగించి చూడగల శక్తిని ప్రకటన చేయాలి. అలా అజ్ఞాన తిమిరాన్ని తొలగించాలి. ఈ సకల దృశ్య ప్రపంచం అనిర్వచనీయమైన మాయా విజృంభితం. ఇదే అనాది అవ్యక్త విద్య. అజ్ఞాన విలసితం కూడా ఇదే. ఆత్మస్వరూప జ్ఞానం అనుభవపూర్వకంగా తెలుసుకోవలసిన వస్తువు, కానీ అది ఉపదేశించగల విషయం కాదు. ప్రణిపాతం, పరిప్రశ్న, సేవ ఇవే గురుకృపకు సాధనాలు. విశ్వం సత్యమని అనుకోవడం గొప్ప భ్రమ. ఇదే జ్ఞానాన్ని కప్పివేసే అంధకారం. దీనిని ముందు తొలగించుకోవాలి. అప్పుడు బ్రహ్మ ప్రజ్ఞాన రూపంలో దృఢమవుతాడు. ప్రపంచంలోని దుఃఖాలకు మూల కారణం అజ్ఞానం. గురుకృపాంజనం కళ్ళలో పడగానే మాయావరణ తొలగిపోయి స్వాభావికమైన జ్ఞానం మిగులుతుంది. జ్ఞానం సాధించవలసిన సాధ్య వస్తువు కాదు. అది మొదటి నుండి స్వయం సిద్ధంగా ఉన్నది. ఇది ఆగమ నిగమాలలో ప్రసిద్ధమైనది. అజ్ఞానం జ్ఞానానికి విరోధం. భగవంతుడు భక్తుడు అన్న భేదభావమే విలక్షణమైన అజ్ఞానానికి మూలం. ఆ అజ్ఞానం నిరసనమవుతే పూర్ణ జ్ఞానం మిగులుతుంది. త్రాటిలో సర్పాన్ని చూడడం, ఇది శుద్ధ ఆత్మస్వరూపాన్ని తెలుసుకోలేకపోవడం. అజ్ఞానం తొలగిపోతే తాడు అన్న జ్ఞానం మిగులుతుంది. లోపల బంగారం, పైన మురికి, అంటే మురికి కింద దగదగ మెరుస్తున్న బంగారం ఉంది. అయితే ఆ బంగారం బయటపడడానికి అగ్ని అవసరం. శరీరం పుట్టడానికి మూల కారణం మాయ. శరీరం యొక్క నడవడి ప్రారంధానుసారం సుఖదుఖాలని అదృష్టంపై ఆధారపడి ఉంటాయి. అందువల్ల శరీరాభిమానం అజ్ఞానం. నిరభిమానులైన వారికి సుఖదుఖాల భాష ఉండదు. నేననే అహంకార స్ఫురణకు తొలగడమే అజ్ఞాన నిరసనం. స్వస్వరూపాన్ని తెలుసుకోకపోవడమే మాయకు జన్మస్థానం. గురువు యొక్క అనుగ్రహంతో మాయ తొలగి ఆత్మస్వరూప జ్ఞానం సహజంగా బయటపడుతుంది. భగవద్భక్తి లేకుండా వ్యర్థమైన ఇతరుల సాధనలు ఎందుకు? బ్రహ్మదేవుడు కూడా మాయాధీనంలో ఉంటాడు. అతన్ని కూడా మాయ నుండి విడిపించేది భక్తి. బ్రహ్మలోకం ప్రాప్తించిన భక్తి లేకుండా ముక్తి లేదు. అక్కడ కూడా భక్తి లేకపోతే మరల జన్మించవలసినదే. అందువల్ల మాయను తొలగించుకోవడానికి భగవద్భజన ఒకటే ఉపాయం. భగవద్భక్తునికి పతనం అంటూ ఉండదు. భవబంధనాలు ఉండవు. మాయాభ్రమాన్ని జనులంటారు, కానీ అది చాలా మాయావి. జ్ఞానులమని అనుకునే వారిని కూడా క్షణక్షణం మాయలో ఇరుక్కునేలా చేస్తుంది. కానీ భక్తులు దాన్ని చిటికల మీద నాట్యం చేయిస్తారు. జ్ఞాన సంపన్నులు మోసపోయే చోట భక్తులు నిలదొక్కుంటారు. కారణం, భక్తులు ఎల్లప్పుడూ హరిచరణాలకు శరణుజొచ్చి ఉంటారు, కానీ జ్ఞానులు తాము జ్ఞానులమన్న అహంభావంతో ఉంటారు. అందువలన మాయను ధరించడానికి ఒక్క సద్గురువు అనన్య శరణుజొచ్చి వారి చరణాలను ఆశ్రయిస్తే వెంటనే బహుభయం తొలగిపోతుంది. మరణం తప్పనిసరిగా వచ్చి తీరుతుంది. రానివ్వండి, కానీ హరిని విస్మరించరాదు. వారి వారి వర్ణాశ్రమాలను అనుసరించి ఇంద్రియాలతో పనులు చేస్తున్న మనసుతో హరిచరణాలను ధ్యానిస్తూ ఉండాలి. 83వ నుంచి మరో వీడియోలో చదువుకుందాం. సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్. జై లోకా సమస్త సుఖినో భవంతు. శాంతి శాంతి శాంతి.